క్రింది వాటిలో పెరుగుదల మరియు వికాసం యొక్క సరికాని సూత్రాన్ని గుర్తించండి. పెరుగుదల మరియు వికాస వేగం ఏకరీతిగా ఉంటుంది. పెరుగుదల మరియు వికాసం ఎప్పుడూ ఒకే వేగంతో జరగవు. ఇవి వివిధ దశలలో హెచ్చుతగ్గులకు లోనవుతూ అస్థిరంగా కొనసాగుతాయి. ఉదాహరణకు, శైశవ దశలో పెరుగుదల వేగంగా ఉంటే బాల్య దశలో ఆ వేగం కొంత తగ్గుతుంది. క్రింది వాటిలో దేనిని సాపేక్షంగా ఎక్కువ ఖచ్చితంగా కొలవవచ్చు? పెరుగుదల. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైన మార్పు, అంటే బరువు, ఎత్తు వంటివి. కాబట్టి దీనిని కొలవడానికి భౌతిక ప్రమాణాలు అందుబాటులో ఉంటాయి. అయితే వికాసం, పరిపక్వత మరియు ప్రేరణలు గుణాత్మకమైనవి, కాబట్టి వాటిని పెరుగుదల అంత ఖచ్చితంగా కొలవలేము. వికాసం యొక్క వివిధ దశలలో సాంఘిక వికాసానికి సంబంధించి కింది వాటిని జతపరచండి. A4, B3, C2, D1. శైశవ దశలో శిశువు అపరిచితులను చూసి భయపడటం అనేది సహజం. అలాగే పూర్వ బాల్య దశలో పిల్లలు వస్తువులను ఇతరులతో పంచుకోవడం నేర్చుకుంటారు. ఉత్తర బాల్య దశను ముఠా వయస్సు అని అంటారు. అలాగే కౌమార దశలో వ్యక్తి పూర్తి స్థాయి సాంఘిక పరిపక్వతను ప్రదర్శిస్తాడు. దేనికి సంబంధించిన జ్ఞానం ద్వారా సాధారణ ప్రవర్తన నమూనా పరంగా చలనాత్మక, సంజ్ఞానాత్మక మరియు భావావేశ కృత్యాల ప్రమాణాలను మరియు అంచనాలను అందించవచ్చు? వికాస కృత్యాలు. వికాస కృత్యాలు అనేవి ఒక నిర్దిష్ట వయస్సులో వ్యక్తి సాధించాల్సిన నైపుణ్యాలను మరియు ప్రవర్తన ప్రమాణాలను తెలియజేస్తాయి. వీటి ద్వారా శిశువు యొక్క శారీరక, మానసిక మరియు సాంఘిక వికాసం సరైన దిశలో ఉందో లేదో అంచనా వేయవచ్చు. ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం ఉన్నత పాఠశాల విద్యార్థులను కార్యక్రమాల నిర్వహణలో పాల్గొనేలా పాఠశాల చేయాలి. ఎందుకంటే ఇది వారిలో ఈ సానుకూల దృక్పథ వికాసానికి సహాయపడుతుంది. గుర్తింపు. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో, అంటే ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులు పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత అనే సంఘర్షణను ఎదుర్కొంటారు. పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోగలుగుతారు. సమర్థ్ కొత్త ప్రాథమిక పాఠశాలలో చేరాడు. ఇంటి నుండి పాఠశాలకు నడిచి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుందని అతని తండ్రి చెప్పినప్పుడు సమర్థ్ పాఠశాల నుండి ఇంటికి రావడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడు. సమర్థ్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని ఏ దశలో ఉన్నాడు? అంతర్బుద్ధి దశ. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలకు విపర్యయాత్మక భావన, అంటే ఇర్రివర్సిబిలిటీ అనేది లోపిస్తుంది. అంటే ఒక ప్రక్రియను వెనక్కి తిప్పి ఆలోచించలేరు. అందుకే ఇంటి నుండి పాఠశాలకు పట్టే సమయం తెలిసినా కూడా పాఠశాల నుండి ఇంటికి కూడా అదే సమయం పడుతుందని సమర్థ్
గ్రహించలేకపోయాడు. సొరంగం కూలిపోవడం వల్ల చిక్కుకున్న ప్రజలను చేరుకోవడానికి పనిచేస్తున్న ఇంజనీర్లు దేనికి ఉదాహరణ? సమైక్య ఆలోచన. ఒక క్లిష్టమైన సమస్యకు అందుబాటులో ఉన్న సమాచారంతో ఒకే ఒక సరైన పరిష్కారాన్ని కనుగొనడాన్ని సమైక్య ఆలోచన అంటారు. ఇక్కడ ఇంజనీర్లు ప్రజలను రక్షించాలనే ఒకే లక్ష్యం కోసం తమ జ్ఞానాన్ని కేంద్రీకరించి పనిచేస్తున్నారు. కృతి తల్లిదండ్రులు మొదటి నుండి కృతి కోరుకున్నవన్నీ ఎటువంటి డిమాండ్లు చేయకుండా చేస్తూ వచ్చారు. యవ్వనానికి ఎదిగిన కృతి కేవలం తనతో తానే నిమగ్నమై సమయం గడపడానికి ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతిబింబించే పిల్లల పెంపక శైలి ఏది? అనుమతిపూర్వక. అనుమతిపూర్వక పెంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లలపై తక్కువ నియంత్రణ కలిగి ఉంటారు. అలాగే వారు అడిగినవన్నీ ఇస్తూ గారాబం చేస్తారు. దీనివల్ల పిల్లలు పెరిగిన తర్వాత సామాజిక బాధ్యత లోపించి కేవలం తమ స్వంత ప్రపంచంలోనే ఉండడానికి ఇష్టపడతారు. ఒక అసమర్థ అధికారి తన కింది అధికారులను దేనికి పనికిరాని వ్యక్తులుగా విమర్శించడం ఏ రక్షక తంత్రానికి ఒక ఉదాహరణ? ప్రక్షేపణం. ప్రక్షేపణం అంటే ప్రొజెక్షన్ అంటే వ్యక్తి తనలో ఉన్న లోపాలను లేదా అపరాధ భావనను ఇతరులకు ఆపాదించడం. ఇక్కడ అధికారి తన అసమర్థతను ఒప్పుకోకుండా తన కింద పనిచేసేవారు పనికిరాని వారని విమర్శించడం ద్వారా తనను తాను సమర్థించుకుంటున్నాడు. ఇవి ఉపాధ్యాయులు తగిన వివరాలతో పిల్లల ప్రవర్తన గురించి ఇచ్చినటువంటి వాస్తవ నివేదికలు. ఇవి అతని లేదా ఆమె ప్రవర్తనకు అర్థవంతమైన రుజువుగా ఉంటాయి. సంఘటన రచనాత్మక రికార్డులు. సంఘటన రచనాత్మక రికార్డులు అంటే అనెక్టోడల్ రికార్డ్స్ అంటే విద్యార్థి జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనను ఉపాధ్యాయుడు ఉన్నది ఉన్నట్లుగా రాసే ఒక వాస్తవ నివేదిక. ఇది విద్యార్థి యొక్క ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ఒక ఖచ్చితమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. అభ్యసన ప్రక్రియలో ప్రేరకాలు, లక్ష్యాలు మరియు ఆటంకాలు ఏ దశలోకి వస్తాయి? సన్నాహక దశ. అభ్యసనం ప్రారంభమయ్యే ముందు ఉండే సన్నాహక దశలో అభ్యాసకుడిని ఉత్తేజపరిచే ప్రేరకాలు, అతను చేరుకోవలసిన లక్ష్యాలు మరియు ఎదురయ్యే ఆటంకాలు ఉంటాయి. ఈ దశ వ్యక్తిని నేర్చుకోవడానికి మానసికంగా సిద్ధం చేస్తుంది. అభ్యాసకుడి ప్రాథమిక సామర్థ్యానికి అనుగుణంగా అభ్యసన కృత్యాలను ప్రణాళిక చేయడానికి అభ్యాసకులకు సంబంధించిన క్రింది వాటిలో వేటిని పరిగణించాలి? ఏ మరియు బి మాత్రమే. అభ్యసన కృత్యాలను ప్రణాళిక చేసేటప్పుడు అభ్యాసకుడి పుట్టుకతో వచ్చే సామర్థ్యాలైనటువంటి ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ మరియు ఒక రంగంలో అతనికి ఉన్న ప్రత్యేక ప్రతిభ లేదా సహజ సామర్థ్యాన్ని అంటే ఆప్టిట్యూడ్ను పరిగణించాలి. సాధన అంటే అచీవ్మెంట్ అనేది అభ్యసనం తర్వాత వచ్చే ఫలితం.
థార్న్డైక్ ప్రకారం అభ్యసనానికి సహాయం చేసేవి ఏవి? సహజాతాలు మరియు అనుభవాలు. థార్న్డైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం ప్రకారం అభ్యాసకుడు తన సహజాతాల ప్రేరణతో చేసే ప్రయత్నాలు మరియు ఆ ప్రయత్నాల ద్వారా పొందే అనుభవాల వల్ల అభ్యసనం జరుగుతుంది. ఉద్దీపన మరియు ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధం ఈ అనుభవాల ద్వారానే బలపడుతుంది. రేష్మ 2 ఏళ్ల బాలిక. ఆమె తండ్రి ప్రతిరోజు ఆఫీసు నుండి వచ్చిన తర్వాత ఆమెను రైడ్కి తీసుకెళ్లడం ప్రారంభించాడు. దానికి ఆమె ఉత్సాహంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత సాయంత్రం వారి ఇంటి బయట వాహనం శబ్దం విన్నప్పుడు ఆమె తలుపు దగ్గరకు పరిగెత్తడం ప్రారంభించింది. క్రమంగా ఆమె తన తండ్రి వాహనం హారన్ విన్నప్పుడు మాత్రమే పరిగెత్తడం ప్రారంభించింది. ఇది దేనికి ఒక ఉదాహరణ? ఉద్దీపన విచక్షణ. ఉద్దీపన విచక్షణ అంటే పోలిక ఉన్న 2 ఉద్దీపనల మధ్య తేడాను గుర్తించి నిర్దిష్టమైన ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించడం. ఇక్కడ రేష్మ మొదట్లో అన్ని వాహనాల శబ్దాలకు పరిగెత్తినప్పటికీ తర్వాత కేవలం తన తండ్రి వాహనం హార్న్ను మాత్రమే గుర్తించి స్పందిస్తోంది. రాగా తన కూతురికి చపాతీలు తయారు చేయడం నేర్పించాలనుకుంది. ఆమె ఈ ప్రక్రియను పిండి కలపడం, పిండి ముద్దలను చేయడం, చపాతీలు చుట్టడం, వాటిని పెనం మీద వేయించడం వంటి చిన్న సోపానాలుగా విభజించి చపాతీలు తయారు చేయడంలో ఆమెకు సహాయపడింది. ఈ విధంగా ప్రవర్తన మరియు అభ్యసన ఆకృతీకరణ ప్రక్రియను స్కిన్నర్ ఏమని అన్నారు? చైనింగ్. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ప్రకారం ఒక సంక్లిష్టమైన కృత్యాన్ని నేర్చుకోవాలంటే దానిని చిన్న చిన్న సోపానాలుగా విభజించి ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో నేర్పించడాన్ని చైనింగ్ అని అంటారు. ఇక్కడ చపాతీ చేయడం అనే పనిని వివిధ దశలుగా విభజించి నేర్పించడం దీనికి ఖచ్చితమైన ఉదాహరణ. భూమిక అనే 5 ఏళ్ల బాలిక వంటగదిలోకి వెళ్ళి తన తల్లికి నిజమైన స్టవ్తో వంట చేసే ఆట ఆడాలని ఉందని చెప్పింది. ఆమె తల్లి కాలడం వల్ల కలిగే ప్రమాదాన్ని వివరించింది. భూమిక వేడి పాత్రలను పట్టుకునేంతగా ఎదగలేదని ఆమెకు అర్థమయ్యేలా చేసి నిజమైన స్టవ్తో ఆడుకునే ప్రణాళికను విరమించుకునేలా ఆమెను ఒప్పించింది. వైగోట్స్కీ సిద్ధాంతం ఆధారంగా దీనిని ఎలా వివరించవచ్చు? జ్ఞానవంతులైన ఇతరుల సహాయంతో పిల్లలు అర్థం చేసుకునేలా చేయవచ్చు. వైగోట్స్కీ సిద్ధాంతం ప్రకారం పిల్లలు తమంతట తాము గ్రహించలేనటువంటి విషయాలను తమ కంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తుల సహాయంతో అంటే MKO అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ సహాయంతో అర్థం చేసుకోగలరు. ఇక్కడ తల్లి తన అవగాహనతో భూమికకు ప్రమాదాన్ని వివరించి ఆమె ఆలోచనను మార్చింది. దీనినే స్కాఫోల్డింగ్ అని కూడా అంటారు. కోవిడ్-19 కారణంగా ప్రజలు అనుభవించిన మానసిక అభద్రతా స్థితి ఏ రంగం కిందకు వస్తుంది? భావావేశ రంగం. అభద్రతా భావం, భయం, ఆందోళన వంటి అంశాలు వ్యక్తి యొక్క మనస్సు మరియు భావోద్వేగాలకు సంబంధించినవి.
బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం భావాలు, వైఖరులు మరియు ఉద్వేగాలకు సంబంధించిన అంశాలన్నీ భావావేశ రంగం కిందకు వస్తాయి. ప్రాచీ తల్లి ఒక ప్రసిద్ధ యోగా సాధకురాలు. ప్రాచీ తన తల్లిని సంతోషపెట్టడానికి కొన్ని భంగిమలు చేస్తుంది. ప్రాచీ ప్రేరణ ఎలాంటిది? బహిర్గతమైనది. ఒక వ్యక్తి తన సొంత ఆనందం కోసం కాకుండా ఇతరులను మెప్పించడానికి లేదా బహుమతులు, ప్రశంసలు పొందడం కోసం ఒక పనిని చేస్తే దానిని బహిర్గత ప్రేరణ అంటారు. ఇక్కడ ప్రాచీ తన తల్లిని సంతోషపెట్టడం అనే బాహ్య కారణం కోసం యోగా భంగిమలు చేస్తుంది. మునపటి అభ్యసన స్మృతులను తరువాత అభ్యసించినది అవరోధపరిస్తే అది ఏ రకమైన అవరోధం? తిరోగమన అవరోధం. తిరోగమన అవరోధంలో కొత్తగా నేర్చుకున్న విషయం పాత విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకం కలిగిస్తుంది. అంటే ప్రస్తుత అభ్యసనం వెనుక ఉన్న స్మృతులపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, కొత్త ఫోన్ నంబర్ అలవాటైన తర్వాత పాత నెంబర్ మర్చిపోవడం. ఒక కొత్త భావనను నేర్చుకోవడానికి విద్యార్థులు ఇప్పటికే నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించాలని యోచిస్తున్న ఉపాధ్యాయుడు తీసుకురావాలనుకుంటున్నది ఏది? సానుకూల అభ్యసన బదలాయింపు. ఒక రంగంలో నేర్చుకున్న జ్ఞానం లేదా నైపుణ్యం మరొక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి సహాయపడితే దానిని సానుకూల అభ్యసన బదలాయింపు, పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. ఇక్కడ పాత నైపుణ్యాలు కొత్త భావనను నేర్చుకోవడానికి తోడ్పడుతున్నాయి కాబట్టి ఇది సానుకూల బదలాయింపు. కింది వాటిలో ఏది ప్రభావవంతమైన తరగతి గది నిర్వహణకు సహాయపడుతుంది? అభ్యాసకులందరి పట్ల వ్యక్తిగత శ్రద్ధ. ప్రభావవంతమైన తరగతి గది నిర్వహణలో ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థి యొక్క వ్యక్తిగత భేదాలను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా శ్రద్ధ వహించాలి. దీనివల్ల విద్యార్థులు అభ్యసనంలో చురుగ్గా పాల్గొంటారు మరియు క్రమశిక్షణతో ఉంటారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం అంటే పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 24 ప్రకారం పిల్లల వాంగ్మూలాన్ని ఈ క్రింది వారిలో ఎవరు నమోదు చేయాలి? సబ్ ఇన్స్పెక్టర్ హోదా కంటే తక్కువ కానటువంటి మహిళా పోలీస్ అధికారి. పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 24 ప్రకారం బాధితులైన పిల్లల యొక్క వాంగ్మూలాన్ని సబ్ ఇన్స్పెక్టర్ హోదా కంటే తక్కువ కాని మహిళా పోలీస్ అధికారి నమోదు చేయాలి. ఇది పిల్లలకు రక్షణ మరియు సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించబడింది. ఈ క్రింది కృత్యాలలో ఏది సమాజంపై అభ్యాసకుల ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది? సామాజిక సమస్యపై అభ్యాసకులు తమ సమాజంలో అవగాహన ప్రచారాన్ని నిర్వహించడం. అభ్యాసకులు అంటే విద్యార్థులు సమాజంలోకి వెళ్ళి అవగాహన ప్రచారాలు నిర్వహించినప్పుడు వారు సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.
ఇది విద్యార్థులు సమాజంపై చూపే క్రియాశీలక ప్రభావాన్ని సూచిస్తుంది. మిగిలిన ఆప్షన్లు సమాజం నుండి పాఠశాల లేదా విద్యార్థులు ప్రయోజనం పొందడాన్ని సూచిస్తాయి. శరణ్య తన ప్రాంతీయ భాషలో 12వ తరగతి వరకు చదువుకుంది. ఆమె వైద్య కోర్సులో చేరింది మరియు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి చాలా కష్టపడుతుంది. దీని కారణంగా ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతోంది. ఆమె తండ్రి ఆమెను మార్గదర్శక నిపుణుడి వద్దకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. అయితే ఇక్కడ అవసరమైన మార్గదర్శకత్వ రకం ఏది? వ్యక్తిగత. శరణ్య సమస్య చదువుకు సంబంధించిందే అయినప్పటికీ దానివల్ల ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం అనేది ఆమె మానసిక స్థితిని మరియు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తోంది. ఇలాంటి భావోద్వేగ లేదా మానసిక సమస్యలను అధిగమించడానికి ఇచ్చే తోడ్పాటును వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటారు. బ్రూనర్ ఈ రకమైన పాఠ్యప్రణాళిక అమరికను సమర్థించారు. ఎందుకంటే ఇది విద్యార్థులు సబ్జెక్టులో సరళత నుండి అధునాతన స్థాయిలకు పురోగతి సాధించడానికి ప్రోత్సహిస్తుంది. సర్పిలాకార. జెరోమ్ బ్రూనర్ సర్పిలాకార పాఠ్య ప్రణాళిక అంటే స్పైరల్ కరికులం అనే భావనను ప్రతిపాదించారు. దీని ప్రకారం ఒకే విషయాన్ని తరగతి స్థాయి పెరిగే కొద్దీ మరింత లోతుగా, క్లిష్టంగా బోధిస్తారు. అంటే ఒకే అంశం పదే పదే వస్తూ ప్రతిసారి దాని స్థాయి పెరుగుతూ ఉంటుంది. వ్యక్తి యొక్క నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వనరులు మరియు అవకాశాలను అందించడంను ఎలా పేర్కొనవచ్చు? ఏ మాత్రమే. ఈక్విటీ అంటే వ్యక్తుల మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా తగిన వనరులను అందించడం. దీనివల్ల అందరూ సమానమైన ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈక్వాలిటీ అంటే అందరికీ ఒకే రకమైన వనరులు ఇవ్వడం. అయితే ఇది అందరికీ సరిపోకపోవచ్చు. సంస్థాగత ప్రణాళికలో పరిగణించవలసిన ఒక ముఖ్యమైన అంశం పాఠశాల యొక్క భౌతిక పరిసరం. కింది వాటిలో ఏది పాఠశాల యొక్క భౌతిక పరిసరంలో భాగం కాదు? పాఠశాల విలువలు. పాఠశాల భవనం, ఫర్నిచర్, నీరు, పదార్థాలు వంటి కంటికి కనిపించే, తాకగలిగే వస్తువులన్నీ భౌతిక పరిసరాల కిందకు వస్తాయి. అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కిందకు వస్తాయి. కానీ పాఠశాల విలువలు, సంప్రదాయాలు మరియు నైతికత అనేవి సాంఘిక లేదా మానసిక పరిసరాల క్రిందకు వస్తాయి. కృత్యాధారిత అభ్యసనంలో అభ్యసనం ఈ విధంగా జరగవచ్చు. ఏ, బి, సి మరియు డి. కృత్యాధారిత అభ్యసనం అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది బహుళ పద్ధతులలో సాగుతుంది. ఒక విద్యార్థి స్వయంగా చిన్న సమూహాల్లో, ఉపాధ్యాయుని పర్యవేక్షణలో లేదా మొత్తం తరగతితో కలిసి కృత్యాలలో పాల్గొనవచ్చు. ఈ అన్ని పద్ధతులు అభ్యసనానికి సమానంగా ఉపయోగపడతాయి. వికలాంగుల హక్కుల చట్టం ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016లోని ఏ విభాగం వికలాంగులకు ఓటు వేసే అవకాశం గురించి వ్యవహరిస్తుంది?
సెక్షన్ 11 వికలాంగుల హక్కుల చట్టం అంటే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016లోని సెక్షన్ 11 ప్రకారం ఎన్నికల కమిషన్ మరియు స్థానిక సంస్థలు వికలాంగులందరికీ ఓటు వేసే హక్కును సులభతరం చేయాలి. పోలింగ్ కేంద్రాలు వారికి అందుబాటులో ఉండేలా చూడడం మరియు ఓటు వేసే ప్రక్రియకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వారికి అర్థమయ్యే రీతిలో అందించడం ప్రభుత్వ బాధ్యత. జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కళా విద్యను అంటే ఆర్ట్ ఎడ్యుకేషన్ను ఏ దశలో బోధించవలసి ఉంటుంది? పాఠశాల విద్య యొక్క అన్ని దశలలో. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కళా విద్య అంటే ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే కాదు, అది విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే సాధనం. అందుకే ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత పాఠశాల స్థాయి వరకు అన్ని దశలలో కూడా దీనిని ఒక అంతర్భాగంగా బోధించాలని సిఫార్సు చేసింది.